ఇప్పుడు వాళ్ళు చదువుకుంటారు కాబట్టి ఆ సబ్జెక్ట్ అనేది ఇంకా పూర్తిగా రాలా ఎవరికి పూర్తిగా సరే సగం సగం చేయబట్టి ఆ సగం సగమే ఇటువంటి తలకాయ నొప్పులు వాడు సూసైడ్ చేసుకోవడం వాడి పళ్ళు కట్టుకోవడం కొట్టేసుకోవడం ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి పూర్తిగా చేసేవాళ్ళు లేరు. బట్ మీకు ఇంకొకటి సాక్ష్యాధారాలు కావాలంటే మన ఫేమస్ నవల రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ గారు మీకు చెప్పే ఉంటుంది నేను. ఆయన రాసినటువంటి తులసిదళ నవల ఒకటి ఉంది, తులసిదళం. మీకు ధైర్యం ఉంటే ఎప్పుడైనా రాత్రిపూట రేపు వచ్చే అమావాస్య రోజు రాత్రిపూట చదవండి. మీరు నైట్ లైట్ ఆఫ్ చేసుకొని చదవండి, లైట్లు పెట్టుకొని మళ్ళీ పుస్తకం మీద లైట్ పెట్టుకొని. మీరు కనుక ధైర్యంగా ఉన్నాను గురుగారు అంటే నేను అప్పుడు మాట్లాడతాను మీతో నేను. సో తులసిదళం పేజ్ నాకు తెలిసి 178 పేజ్ 158 పేజీలో ఉంది. ఆయన ఒరిస్సాకి వెళ్ళి అక్కడ తాంత్రిక జరుగుతున్నా చూశాడు ఆయన. ఎండమూరి వీరేంద్ర పేరు చెప్తాను, అందుకే నేను ఏదో అనామకుల పేరు చెప్పట్లా. సుప్రసిద్ధమైనటువంటి నవల రచయిత వీరేంద్ర గారు ఆయన పుస్తకంలో తులసిదళ నవలలు రాశాడు. నేను ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళాను, బీహార్ ఒరిస్సా సంథింగ్. వెళ్తే అక్కడ శివాల మీద పూజలు చేయడం అనేది చూశాడు ఆయన. గగ్గురు పడుతుంది ఆయన, ఒళ్ళు గగ్గురు పడుతుంది ఆయనకి. సో అటువంటివి ఉన్నాయి, లేమని కాదు. బట్ ఇప్పటి కాలంలో అవి లేవు కాబట్టి అమావాస్య రోజున అటువంటివి చేస్తే ఫలిస్తాయి అనే విషయం వాస్తవం. దానివల్ల ప్రయోజనం కూడా ఉంటుంది. కానీ వ్యక్తిగత ప్రయోజనం కన్నా లోక కళ్యాణ ప్రయోజనానికి ఉపయోగిస్తే మంచిది. ఉపయోగించే వాళ్ళు లేరు కాబట్టి అది ఆ చదువు మధ్యలో నాశనం అయిపోతూ ఉంది అంతవరకు.